పార్టీల్లో చేరికలు మిత్రపక్షాల మధ్య చిచ్చురేపుతున్నాయి. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు పొలిటికల్ షెల్టర్ కోసం ఎన్డీఏ పక్షాల్లో చేరటానికి పరితపిస్తున్నారు. పార్టీ పెద్దలు కూడా ఎవరికి వారు నిర్ణయం తీసుకుంటూ వారికి కండువాలు కప్పేస్తున్నారు. అది ఆ పార్టీ శ్రేణులకే కాదు, మిగిలిన వారికి మింగుడు పడటం లేదు. దాంతో పాలనా పరంగా మిత్రధర్మం పాటిస్తూ ముందుకు సాగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? ఇకపై వైసీపీ నుంచి ఎవరు ఏ పార్టీలో చేరాలన్నా 3 పార్టీలు సమిష్టి నిర్ణయం తీసుకుంటాయా? ఇదే ప్రశ్న ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమి కట్టి వైసీపీని చిత్తుగా ఓడించాయి. ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడంతో 3 పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అయితే ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న వైసీపీ నేతలు ఒక్కసారిగా సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు అవినీతి, అరాచకాలతో చెలరేగిపోయిన వైసీపీ నాయకులు ఇప్పుడు కేసుల భయంతో మిత్రపక్షాల తలుపులు తడుతున్నారు. కొన్ని చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా వారి పూర్వాపరాలు, వారిపై ఉన్న ఆరోపణలు చెక్ చేయకుండానే పార్టీలో చేర్చుకుంటున్నారు. 2019 నుంచి 2024 వరకు అవినీతి, అరాచకాలు, అడ్డుగోలు వ్యాపారాలకు పాల్పడి అపర కుబేరులుగా మారిన వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసుల భయంతో వణికిపోతున్నారు. అందుకే తమకు పొలిటికల్ షెల్టర్ కోసం కూటమి పార్టీల్లో చేరడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిపోయారు. సదరు నేతలపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో విచారణలు జరిపిస్తే ఇరుక్కుంటారని తెలిసి కూడా కూటమి పార్టీలు వారిని చేర్చుకోవడం క్యాడర్కు, పక్క పార్టీల నేతలకు మింగుడు పడటం లేదట. వాస్తవానికి మిత్రపక్షాల మధ్య సమన్వయ కమిటీ ఉంది. జాయినింగ్స్ విషయంలో ఆ కమిటీ చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఆ కమిటీతో పని లేకుండానే పార్టీల పెద్దలు ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటున్నారని కూటమి శ్రేణులు వాపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు పార్టీ నేతల మధ్య విభేదాలు మరింత ముదిరి అసలు బంధానికే ఎసరు వచ్చే పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నాయి. దీనిపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. కూటమిలో మిస్ ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు వంటివి ఉండవని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే కూటమిని విడదీసే పనిలో సైకో వైఎస్ జగన్ ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బూత్ లెవెల్ నుంచి జాతీయ స్థాయి వరకు మనమందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తనకు చెప్పాలని ఆయన కూటమిలోని పార్టీ శ్రేణులకు లోకేష్ సూచించినట్లు తెలుస్తుంది. అలాగే అందరూ తనతో సమన్వయం చేసుకోవాలని కూటమి నేతలను లోకేష్ కోరినట్టు తెలుస్తోంది. అంతేకాని విడాకులు లాంటివి మాత్రం ఉండవని ఆయన స్పష్టం చేస్తున్నారు. మరి ఇక నుంచైనా చేరికలపై కూటమి నేతల మధ్య సమన్వయం ఉంటుందో లేదో చూడాలి.